అంతులేని ఐశ్వర్యం ఉన్న శివుడు శ్మశానంలోనే ఎందుకు ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, స్వామి, శుభ్రమైన కైలాసంలో చింతామణి గృహం ఉంది, అంతులేని ఐశ్వర్యం ఉంది, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే నేను ఉన్నాను, అయినా మీరు శ్మశానంలోనే ఎందుకు ఉంటారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిన్నగా నవ్వి, దేవి, బ్రతికున్నంత కాలం మనిషి అన్ని చోట్ల తిరుగుతాడు. ఒకడు నేను గొప్పవాడిని అంటాడు, ఇంకొకడు నేను తెల్లగా ఉన్నాను అంటాడు, కొందరు నేను ధనవంతుడిని అంటారు, నేను పొడవుగా ఉన్నానని ఇంకొకడు గర్వపడతాడు. కాని ఇవన్నీ ఉన్నా చివరికి ఊపిరి బయటకు వెళ్లిపోయిన తరువాత వాడిని తీసుకుని వెళ్లి పాడి మీద పడుకోబెట్టి శ్మశానానికి తీసుకువస్తారు. అక్కడ కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తూ ఉంటే ఆత్మ పైకి లేచి నిలబడుతుంది. పుర్రె పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్లిపోతాడు. చీకటి పడ్డాక ఆత్మ చుట్టూ ఉన్న భూతాలను చూసి భయపడుతుంది. నా వాళ్లే అనుకున్న వాళ్లు అందరూ నన్ను వదిలేసి వెళ్లిపోయారు, ఇన్నాళ్లు వాళ్లే నా వాళ్లు అనుకున్నాను, ఇప్పుడు ఒక్కరైనా నాతో లేరు అని ఏడుస్తుంటే నేను ఉన్నాన్రా, భయపడకు అని చెప్పడానికి నేనిక్కడ లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? అందుకే వాళ్లకి తోడుగా శ్మశానంలోనే ఉంటాను పార్వతి అని శివయ్య అంటాడు. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. Like the channel, subscribe.